నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు 10 ఎకరాల్లో అల్లనేరేడు పంట సాగు చేస్తున్న రైతు ఉన్నారు. వారి పేరు మెట్టు గోవిందరెడ్డి గారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే గారు వారు. ఇక్కడ మనం ఉన్న ఈ చోటనే వీళ్ళు 10 ఎకరాల్లో అల్లనేరేడు పంట సాగు చేస్తున్నారు. ఇప్పుడు పంట అంతా కూడా కోసారు. ఇక్కడ నుంచి బొంబాయికి ఎగుమతి చేస్తున్నారు ఈరోజు పంట అంతా కూడా. ఇప్పటికీ కొద్ది రోజులుగా పంట కోత జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా కొద్ది రోజుల పాటు పంట కోస్తారని చెప్తున్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంగా ఉన్నటువంటి గుమ్మగట్ట మండలంలోని బేలోడు గ్రామం ఇది. ఇక్కడ అల్లనేరేడుతో పాటు అనేక రకాల పంటలు కూడా వారు సాగు చేస్తున్నారు. ఈ వీడియోలో మాత్రం అల్లనేరేడు సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకుందాం. వెనకాల అందరూ కూడా ప్యాకింగ్ చేయడానికి వచ్చినటువంటి మనుషులందరూ పని చేసుకుంటున్నారు. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఒకవైపు రాజకీయాల్లో ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా చేశారు, మొన్నటి వరకు ఎమ్మెల్యేగా, బెంగళూరులో బిజినెస్ లో కూడా ఉన్నారు, వ్యాపారవేత్తగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, రైతుగా కూడా కొనసాగుతున్నారు. ఏమేం పంటలు సాగు చేస్తున్నారు ఇక్కడ? జనరల్గా ఏమంటే నాకు ముందు నుంచి కూడా వ్యవసాయం అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చేయాలని. మీ నాన్నగారు వాళ్ళందరూ వ్యవసాయం అంటే మా నాన్న వాళ్ళంతా ముందు అంటే రూట్ లెవెల్ చూసిన వాళ్ళంతా రైతు కూలి పనిచేసేవాళ్ళు. వచ్చిన తర్వాత బళ్ళారిలో జాబ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎల్బీ నగర్లో 10 acres ల్యాండ్ ఇక్కడ ఎల్బీ నగర్ గ్రామంలో అక్కడ చేసిన తర్వాత మా బ్రదర్స్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా ఏమంటే బాగా రైతుకి గిట్టుబాటు, మంచి పంట వచ్చినప్పుడు గిట్టుబాటు ఉండదు, పంట వస్తే గిట్టుబాటు ఉండదు, లేదంటే పంట పండదు. రైతు చాలా ఇబ్బందులు ఉంటే నాకు చాలా కష్టపడి చేసిన తర్వాత లాభాలు రాలేదు. మొదట్లో ఉల్లి వేసింది అంటే బళ్ళలో జాబ్ చేస్తూ వచ్చిపోతా ఉంటాయి. ఊరికి వస్తూ పోతూ సాటర్డే సండే 2 రోజులు వస్తూ ఉంటాయి. ఉల్లి వేసినప్పుడు 11 రూపీస్ కిలో ఉండింది. అది జల్దీ తీయమని చెప్తే మా బ్రదర్స్ లేట్ చేసి 15 days 11 రూపీస్ 1 రూపీ అయిపోయింది. 11 రూపాయలు ఉన్న ధర 1 రూపాయికి పడిపోయింది. 10 రోజులు ఆలస్యం చేసి 89లో ఆ 11 రూపాయలు వస్తే మంచి ధర వచ్చేది. అప్పుడు అటువంటిప్పుడు నాకు ఒక డిసప్పాయింట్ అయిపోయి నేను కంప్లీట్ బళ్ళాల్లో జాబ్ చేస్తుంటే వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది, బెంగళూరు జాబ్ ఉంది, అక్కడే బెంగళూరుకి వెళ్ళండి అని. అదే ఇంకో వాళ్ళది యూనిట్ ఉంది బెంగళూరు ఉంటే బెంగళూరు పోయిన తర్వాత బిజినెస్ బెంగళూరులో జాబ్ చేసుకుంటూ వ్యాపారాలు మొదలు పెట్టారు. బిజినెస్ స్టార్ట్ చేసి మంచి వ్యాపారాల్లో కూడా గార్మెంట్లో ఒక గార్మెంటా సార్? అది 2 బ్రాండ్ ఉండే, పాన్ అమెరికా ఒకటి ఇంకా బ్రిటిష్ లేబుల్ 2 రకాల బ్రాండ్స్ తో బట్టల వ్యాపారంలో ఉన్నారు. దాదాపు 300 కోట్ల టర్నోవర్ ఉంది. 300 కోట్ల టర్నోవర్ కంపెనీ నడుపుతున్నారు. అంత వ్యాపారంలో 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 4,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అంటే వ్యవసాయం నేను ఫస్ట్ టైం 2004లో ఎమ్మెల్యేగా ఉన్నాను, 2009లో డిప్యూటీ అయినా, 2011లో ఎమ్మెల్సీగా అయినా, ఇక నెక్స్ట్ ఏపీఐసీ చైర్మన్ ఏపీఐఏసీ చైర్మన్ గా కూడా చేశారు. మొన్న కూడా ఎమ్మెల్యే నిలుచుకుని మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి మొన్న ఓడిపోవడం జరిగింది. కాబట్టి 2024లో ఓడిపోయినారు. అయినా కూడా వ్యవసాయం అయితే కొనసాగిస్తున్నారు. లేదంటే బెంగళూరులో ఉన్నా కూడా అక్కడ 4 రోజులు ఉంటే 3 రోజులు ఉంటాను. 4 రోజులేం బెంగళూరులో ఉంటారు, 3 రోజులు వస్తే ఇక్కడ రాయదుర్గంలో ఉంటాను. మన మార్నింగ్ డ్యూటీ అంటే ఎంత పని 6 గంటలకి ఫీల్డ్లో ఉంటుకుంటాను. వ్యవసాయ పొలంలో 6 గంటలకు వచ్చి 9-10 గంటలకు ఉంటే ఈవినింగ్ టైం ఉంటే ఈవినింగ్ కూడా వచ్చిపోతాను. సాయంత్రం కూడా వస్తారు, వచ్చి చెట్టు చేమ ఎలా ఉందో చూసుకొని వెళ్తా ఉంటారు. ఏ పని ఏం చేయాలని చెప్తూ పోతుంటాము. ఏమంటే వ్యవసాయం అనేది ఎట్లంటే లేబర్ ఉంది, ముందు మాత్రం ఎవరు చేయడం లేదు, చాలా కష్టం. వ్యవసాయం అంటేనే ఇట్లాంటి వ్యవసాయం అంటే విరక్తి అందరికీ. ఇది 4 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ పంట పెట్టిన కానీ ఎక్కువగా దిగుబడి రాలేదు. మొత్తం పంట బాగానే వచ్చింది. ఇది అల్లనేరేడు వచ్చింది. ఎంత సార్, ఎంత భూమిలో వేసుకున్నారు? 10 acres 10 ఎకరాల్లో వేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ తోట? 4th year ఇది. 4 సంవత్సరం. ఇది ఫస్ట్ టైమా క్రాప్ తీసుకోవడము? లాస్ట్ టైం కొద్దిగా వచ్చింది, అక్కడ ఒక 20% మాత్రం వచ్చింది. 20% వచ్చింటే లాస్ట్ ఇయర్ 7 lakhs ఇచ్చేసాం. మొత్తం 10 ఎకరాలు కలిపి 7 లక్షలకి ఇచ్చేసింది. వాళ్ళకేం బాగా గిట్టుబాటు కలదని 6 లక్షలు వచ్చి 6 lakhs అమౌంట్ ఇచ్చినారు. 6 లక్షలు ఫస్ట్ 7 లక్షలు మాట్లాడుకున్నారు కానీ సరిగా దిగుబడి లేదని చెప్పేసి మళ్ళీ 1 లక్ష తగ్గించినారు. 6 లక్షలు వచ్చినారు. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం. ఇప్పుడు పంట బాగా దండిగా కనబడుతుంది, మంచి పంట వస్తుంది, పంట వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం ధరలకు అమ్ముతున్నారు? ఇప్పుడు పంటకు వస్తున్నారు కదా. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు 100-110 అమ్ముతుంది. ఇక్కడ మొత్తం బాంబే పోతుంది.
మొత్తం కూర్చుంది ఇక్కడ నుంచి బాంబేకి ఫస్ట్ క్వాలిటీ అంతా బాంబే పోతుంది, సెకండ్ క్వాలిటీ వచ్చి లోకల్గా అమ్ముతాం, మిగతా వచ్చి దీనికి జ్యూస్కే మన మారుతిగా ఉంది కదా ఆయనకి ఆయన చూస్తుంటారు, ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చేసాం కంప్లీట్. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని పంట తీసేది, ఎక్స్పోర్ట్ అంటే పంట మీరు రీటైల్ గా అమ్ముకోకుండా వాళ్ళకి మొత్తం హోల్సేల్ ఎంతకి ఇచ్చారు సార్ ఈ 10 ఎకరాల పంటని మీరు? 10 ఎకరాల పంటకి 30 లక్షలు. మంచి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు పంట కోస్తున్నారు కదా సార్, ఇప్పటి వరకు ఎంత పంట కోసారని ఏమైనా సుమారుగా? అప్రాక్సిమేట్గా 35 నుంచి 40 టన్స్ వరకు, 35 నుంచి 40 టన్నులు కోసారు. ఇంకా కూడా ఉంది చెట్ల మీద చాలా కాయ చాలా ఉంది. అంటే మినిమం అంటే మేము మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక చెట్టుకే 60 కేజీ నుంచి 70 కేజీలు వస్తుంది నమ్మకం. ఒక చెట్టుకి గ్యారెంటీ ఉంది కాబట్టి మాకు ప్రకారం 70 టన్నులు ఖచ్చితంగా వస్తుంది. అట్లా ఎటువంటి 70 టన్నులు మొత్తం అంతా కలిపితే 70 టన్నులు. ఎన్ని రోజుల నుంచి కోస్తున్నారు సార్ ఈ సీజన్? దాదాపు 20 డేస్ తీసుకుంటారు కాబట్టి ఇంకా 15 నుంచి 20 డేస్ ఉంటుంది. అంటే 15 డేస్ వరకు, ఇంకా 10 డేస్ వరకు ఫస్ట్ గ్రేడ్ వస్తుంది. అయిన తర్వాత సెకండ్ ఏమైనా చిన్న సైజులు అవి మిగిలిపోతాయి కదా, అవి కూడా వస్తాయి. అలా ఎంత దూరం తీసుకొని వేసుకున్నారు సార్ ఈ చెట్టు? 24 ఫీట్. ఇటు చెట్టుకి 24 అడుగులు ఉండాలా. మా 24 మా అప్పుడు టైంలో 24 అనుకుంటుకొని ఈయన కొత్తగా ఎవరైనా రైతులు వేయాలనుకుంటే కూడా దానికి ఇంకా 30 పెడితే బాగుంటుందని. ఇంకా దూరం పెడితే ఎందుకంటే చెట్లు పెద్దగా పెరిగిపోతున్నాయి కాబట్టి 30 పెడితే ఇంకా కన్వీనియన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో మంచి అంటే దానికి సన్లైట్ కానీ అంత పడాలంటే ఒక గ్యాప్ ఉంటే బాగుంటుంది. 24 అడుగుల దూరంలో పెట్టినారు. ఎన్ని పట్టినాయి సార్ చెట్లు ఒక ఎకరంలో? ఇందులో సుమారుగా దాదాపు 1000 చెట్లు, మొత్తం 1000 చెట్లు అంటే ఒక ఎకరంలో 100 చెట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు 30 పెట్టుకుంటే ఇంకొక 20 చెట్లు తగ్గుతాయి 30 అడుగుల దూరం తీసుకుంటే. కానీ అలా దూరం పెట్టుకోవడం మంచిది. అంటే వ్యవసాయం సెంటర్లో వ్యవసాయం చేస్తే, సాగుబడి చేస్తే ఏంటంటే బాగా పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, సైజుగా వస్తుంది, అంత వస్తుంది. కాబట్టి ఎంత గ్యాప్ ఉంటే అంత సైజ్ వస్తుంది. కాబట్టి మనకి ఏమనుకుంటుంటే ఎక్కువ చెట్టు ఉంటే ఎక్కువ పంట కాదు, ఎక్కువ తక్కువ చెట్టుకి ఎక్కువ పంట తీసుకోవాలి, ఎక్కువ వ్యాప్తించేలాగా. దానికి క్వాలిటీ సైజు పెద్దగా వస్తే రేటు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ చెట్లని పంట అయిపోయినాక మరి ఏమైనా ప్రూనింగ్, కొమ్మలు కత్తిరించుకోవడం చేసుకోవాలా? ఇప్పుడు ఇంకా లేదు, జనవరిలో వచ్చేస్తాం. జనవరిలో వచ్చేసి అప్పుడు ఏమంటే జనవరి స్కూలింగ్ లేదు, పైన మాత్రం ఉంటుంది, హైట్కి అది కొంచెం కట్ చేసేసి, ఎందుకంటే ఈ చెట్లు ఎక్కితే ఇరిగిపోయేలాగా ఉన్నాయి కదా, ఎత్తుకు వెళ్తా ఉంటాయి, తీసేసి ఫస్ట్ పంట వచ్చింది కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్కువ లేదు, ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఈ పంట అయిన తర్వాత జనవరిలో వచ్చి ఇక అది స్కూలింగ్ చేసి అంతా చుట్టూ గుంతలు తీసేసి పాదులు తీసేసి ఎరువేసి పెట్టేస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్లో పంట వస్తుంది. నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు సార్? అంటే నీళ్ళు డ్రిప్ లోనే? డ్రిప్. ఎన్ని రోజులకు ఒకసారి ఎంత మొత్తం ఇస్తున్నారు? టైం బట్టి, వర్షాలు వస్తే వర్షం తక్కువ, ఎండాకాలంలో అయితే ఎక్కువగా ఇస్తారు. వాటర్ ప్రాబ్లం లేదు మీకు, వాటర్ బాగుంది, సఫిషియెంట్ ఉంటుంది, వాటర్ ఇస్తాం. వాటర్ బాగానే ఇస్తున్నారు, మంచి దిగుబడి కనిపిస్తుంది. అంటే ఇంకా రాను ప్రతి సంవత్సరం పెరుగుతుందని అంచనా ఏమైనా ఉందా? జనరల్గా ఇది లైఫ్ 15 years వరకు బాగా పెరుగుతుంది. 15 సంవత్సరాలు వచ్చి ఎనీ ఫ్రూట్ ప్లాంట్ ఉంది కదా, దాని పీక్ టైం వచ్చి 8 years. 8 years తర్వాత కరెక్ట్గా కమర్షియల్గా దిగుబడి రావాలంటే, దిగుబడి అంటే 8 years అయిన తర్వాత స్టార్ట్ కాబట్టి అప్పుడు 7-8 years కంటిన్యూగా ఉంటుంది. 20-25 years లైఫ్ ఇది కాబట్టి 20 అప్పుడు దానికి ఏజ్ అయినట్లా కొంచెం ఒక 100 kgs 8 సంవత్సరాలు దాటితే ఒక చెట్టు నుంచి 100 కిలోల పైన వస్తుంది అనేది అంచనా. దానికి 100 kg పైన రావాలంటే దానికి గ్యాప్ దూరం ఎక్కువ ఉండాలా, చేతనం మంచి దిగుబడి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ మొక్కలన్నీ ఎక్కడ తెచ్చుకున్నారు సార్? ఇవి మొత్తం నెల్లూరు నుంచి వచ్చాయి. నెల్లూరు నుంచి ఏం వెరైటీ ఇది? అలానే అది కొంకణ్ మెల్డోనియా అంటే, కొంకణ్ మెలడోనియా అనే వెరైటీ. ఇది నెల్లూరు నుంచి తెప్పించారు. ఎంత పడింది సార్ అప్పుడు మొక్క? 250 రూపీస్. ఎప్పుడు 4 సంవత్సరాల కింద నెల్లూరు నుంచి తెప్పించుకొని. దానిలో ఏమంటే దాని డిపెండ్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, ఎంత పెద్ద తీసుకుని అంత రేట్ ఉంటుంది. అదే 1 yearకి ఒక రేట్ ఉంటుంది, 2 years బ్యాగ్ సైజుని బట్టి రేట్ ఉంటుంది. మీరు 250 రూపాయల సైజులో తెప్పించుకొని వేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? మీరు వేరే పంటలు కూడా సాగు చేస్తున్నట్టున్నారు కదా, వేరే సీతాఫలం వేసినట్టున్నారు, డ్రాగన్ ఫ్రూట్ వేసినట్టున్నారు. ఈ వాటితో పోల్చినప్పుడు ఈ అల్లనేరేడు సాగు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇదేంటే ఇది అల్లనేరేడు వచ్చి ఇది వాటర్ ఎక్కువ కావట్లేదు, వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇది ఏమంటే ఇంక నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఎరువులు కూడా అవసరం లేదు, ఎందుకంటే దేవడి నిదానం ఏమవుతుందంటే ఎంత నీడ బారిపోతుంది, ఆకులు కింద పడిపోతుంది, అదే దున్నేస్తే అదే ఎరువు ఎక్కువ ఎరువుడు కాబట్టి అసలు మందులు కొట్టే పని ఎక్కువ, మందులు ఎక్కువ కొట్టే పని లేదు. లాస్ట్ అంటే 3 times 4 times పూత వచ్చినప్పుడు ఒకసారి పూత నిలబడి రాలకుండా ఒకటి, కాయ కాసినప్పుడు ఈ పురుగు కొడుతుంటది, అది కొట్టకుండా ఫ్లై అని పండు ఈగ లాంటివి కొట్టకుండా ఒకసారి ఇంకో 3 సార్లు
టెస్ట్ అయిపోతుంది. 2-3 సార్లు చేసుకోవాలి. ఏంటంటే వర్షం ఎక్కువ పడితే అప్పుడు వస్తుంది, లేకపోతే లేదు. అంతే, వర్షం ఎక్కువ పడకపోతే అది కూడా 3 సార్లు కంపల్సరీ 3 to 4 times మందు కొట్టేస్తే అయిపోతుంది. అందుకని పెద్దగా ఎక్కువగా పెట్టుబడి ఖర్చు అయితే అవ్వదు. ఏం లేదు. ఎరువు కూడా ఎక్కువగా మరి ఎరువు వేసినది సార్ లాస్ట్ టైం ఒక్కసారి. ఏది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పేరు మీద ఒకేసారి. ఇప్పుడు సంవత్సరంలో మొత్తం అంతా దున్నకం ఖర్చు కానీ పెట్టుబడి కానీ ఎంత అవుతుండొచ్చు సార్ ఈ 10 ఎకరాల పేరు మీద? వాటర్ అంతా కంప్లీట్ ఎరువు వేసేదానికి ఒక 1 లక్ష రూపాయలు అవుతుంది. 10 ఎకరాలు వస్తుంది. పశువుల ఎరువు అవి 1 లక్ష రూపాయలు అవుతుంది. లక్ష అంటే ఇప్పుడు ఎక్కువ చేయాలి కాబట్టి ఒక 2 లక్షల వరకు ఎరువు, అంతే 1 లక్ష రూపాయలు సంవత్సరానికి మెయింటెనెన్స్, స్ప్రేయింగ్ మందులు అన్ని కలుపుకొని ఒక 2-3 లక్షల రూపాయలు అయితే సరిపోతుంది. మంచి పంట వచ్చింది కాబట్టి మంచి 30 లక్షల రూపాయలు అంటే మంచి లాభం. మంచి లాభం. ఎందుకంటే రైతు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఎలా ఉంది, అనుకూలంగానే ఉందా? ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? మనకేమంటే ఇంకోటి ఏమంటే మార్కెటింగ్ కొంచెం ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మారుతి జ్యూస్ పెట్టేసిన ఒకటి అది కానీ మంచి ఎక్కువ జనం వస్తుంది. మనం కూడా ఆలోచించి మనం జ్యూస్ ఇండస్ట్రీ పెడితే మనకి ఇంకా ప్రాసెసింగ్ చేసేది కూడా మీ దగ్గర చేస్తున్నారు కాబట్టి అది ఇంకోటి దానిలో బెనిఫిట్ ఏమంటే వేరే వాళ్ళు అడుగుతుంటే వేరే ఎక్కువ రేట్ అడిగింది ఈ పంటని ఈయన మారుతికి స్పెషల్ ఎందుకంటే ఆయన జ్యూస్ పెట్టింది కాబట్టి నాకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ అంతా ఎక్స్పోర్ట్ చేస్తే సెకండ్ క్వాలిటీ అంతా జ్యూస్ చేయడానికి వస్తుంది, కింద పడుతుంది అంతా జ్యూస్ వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇస్తే మనకి ఇంకో ఐడియా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా రైతులు కూడా దీన్ని ప్రాసెసింగ్ చేసుకునే స్థాయికి ఎదగాలి అందరూ, ఒకరు నేర్చుకొని ఏదే పంట కానీ దాన్ని ఏమంటారు అప్గ్రేడ్ అంటే దాన్ని ఏమంటారు వాల్యూ యాడ్ చేస్తేనే మనకి మంచి లాభం వస్తుంది. రైతులు పండినట్టుగానే హోల్సేల్ గా ఇచ్చేస్తే దండిగా డబ్బులు. వాల్యూ యాడ్ చేయాలంటే దీన్ని స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ చేసి జ్యూస్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ పెట్టి చేసుకుంటే మంచి అవన్నీ అక్కడ చేస్తున్నారు. మారుతి ప్రసాద్ గారు చేస్తున్నారు. ఓకే సార్, ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఇది మెట్టు గోవిందరెడ్డి గారు చెప్తా ఉన్నది. 4 సంవత్సరాల క్రితం 10 ఎకరాల భూమిలో మొత్తం 1000 అల్లనేరేడు చెట్లు వేసుకున్నారు. ఒక్కొక్క చెట్టుకు మధ్యన 24 అడుగుల దూరం తీసుకున్నారు. మాకు అప్పుడు తెలిసి తెలియక అవగాహన లేక కొంచెం దగ్గరలో వేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరైనా వేసుకుంటే మాత్రం 30 అడుగుల దూరం తీసుకుంటే ఒక ఎకరానికి 80 చెట్ల వరకు పట్టే అవకాశం ఉంది. మేమైతే 100 చెట్లు వేసుకున్నాము. ఎందుకంటే అల్లనేరేడు చాలా స్పీడ్గా వేగంగా ఎక్కువగా కెనపి పెరుగుతుంది కాబట్టి చెట్టుకు రాపిడి జరిగితే దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం దూరం వేసుకుంటేనే బాగుంటుంది అనేది వారి అనుభవం ప్రకారం చెప్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత గత ఏడాది కొంత పంట వచ్చింది. 6 లక్షల రూపాయలు గత ఏడాది ఆదాయం వచ్చింది. పెద్దగా అయితే రాలేదు, 10-20% మాత్రమే ఖాతా వచ్చింది. కానీ ఈ సంవత్సరం మాత్రం బాగా దిగుబడి వచ్చింది. ఒక చెట్టుకు 60 నుంచి 70 కేజీల కాయల దిగుబడి వచ్చినట్టుగా మాకు అంచనా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 35 నుంచి 40 టన్నులు ఈ సీజన్లో పంట కోసారని చెప్తున్నారు. ఈ పంటకు ఇంకా 20 టన్నుల వరకు పైగా అంటే మొత్తం ఒక 60 నుంచి 70 టన్నులు ఈ మొత్తం అంతా దిగుబడి వస్తుంది ఈ 10 ఎకరాల్లో అనే అంచనా వారు వేస్తున్నారు. ఇందుకు గాను మొత్తం అంతా పంట మొత్తం గంపగుత్తన ఒకేసారి అమ్మేశాము. ఇంకా ఎక్కువ ధరకు బయట కొంతమంది వ్యాపారులు అడిగారు. కానీ వారు చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళకు సమీపంగానే ఈ ఉద్దేహాల్ అనే గ్రామం ఉంది బొమ్మనహాల్ మండలంలో. ఆ గ్రామంలో మారుతి ప్రసాద్ గారు ఈ అల్లనేరేడు పంట నుంచి జ్యూస్ తీసే విధంగా ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా మనం రైతు బడిలో చూపించాము. వారికి ఇస్తే వారు జ్యూస్ తీస్తారు, మిగిలిన పంట ఏమైనా ఉంటే వారు మార్కెట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇక్కడ ఇలాంటి పంట సాగు చేసే వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా మంచి ధరలు కానీ మంచి మార్కెటింగ్ అవకాశాలు కానీ పెరిగే అవకాశం ఉంది అన్న దాంతో మేము కూడా వారికే ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ 10 ఎకరాల్లో వచ్చిన పంటనంతా కూడా 30 లక్షల రూపాయలకు ఇచ్చామని చెప్తున్నారు. ఈ ఒక సంవత్సరంలో ఈ 10 ఎకరాల తోటకు పెద్దగా పెట్టుబడి అయితే ఖర్చు లేదు. మిగిలిన పంటలతో పోల్చుకున్నప్పుడు దీనికి ఎక్కువగా మందులు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎరువులు కూడా గత ఏడాది మాత్రమే ఒక్కసారి వేసుకున్నాము. ఎక్కువగా అయితే పశువుల ఎరువు వేసుకుంటున్నాం. దానికోసం ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాం. స్ప్రేయింగ్ అయితేనేమి దున్నకాలు ఇలాంటివన్నీ కలుపుకుంటే కూడా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి అయితే ఏమి కావడం లేదు. కాబట్టి ఈ ఆకులన్నీ రాలుతున్నాయి, దీని కింద దున్నితే ఇదే ఎరువుగా అవుతుంది. ఈ పంట సాగు అయితే బాగుంది, ఎవరైనా వేసుకుంటే కూడా చేసుకోవడానికి మంచి అనుకూలమైన పంట అనేది వారు చెప్తున్నారు. వారు చాలా కష్టపడి ఎదిగారు. అంటే చెప్పారు కదా, వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు మా పూర్వీకులు. మేము కూడా వ్యవసాయం చేశాము, నష్టపోయాము. బళ్ళారిలో ఉద్యోగం చేశానని చెప్పారు. బళ్ళారి నుంచి బెంగళూరుకు వెళ్ళారంట. బెంగళూరులో కూడా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ వ్యాపారాలు మొదలుపెట్టారు. గార్మెంట్స్ బిజినెస్లో వాళ్ళకి 2 బ్రాండ్స్ ఉన్నాయని కూడా చెప్పారు. పాన్ అమెరికా అని ఒకటి, బ్రిటిష్ క్లబ్ అనే ఇంకొక బ్రాండ్ కూడా ఉంది అని చెప్తున్నారు. మొత్తం వాళ్ళ గార్మెంట్స్ ఫ్యాక్టరీ సంవత్సరానికి 300 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. 4000 మంది ఉద్యోగులు వారి దగ్గర పనిచేస్తున్నారు. ఒకవైపు వ్యాపారంలో బిజీగా ఉన్నారు, మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, బెంగళూరులో ఉంటున్నా, ఇక్కడికి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటున్నా కూడా వారంలో 3 రోజులు ఇక్కడికి వస్తూ ఉంటారు. రాయదుర్గంలో ఉంటారు. ఇక్కడ వచ్చి వ్యవసాయాన్ని చూసుకొని వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెట్టును పరిశీలించి ఏం చేయాలనేది చెప్తూ ఈ తోటనంతా కూడా పర్యవేక్షిస్తున్నానంటే అని వారు చెప్తున్నారంటే వారికి వ్యవసాయం మీద ఎంత అభిమానం ఉందో తెలుసుకోవచ్చు. కాబట్టి వారికి ఇంకా
వేరే పంటల సాగులో కూడా అనుభవం ఉంది, వేరే పంటలు కూడా సాగు చేస్తున్నారు. మరిన్ని వీడియోలో వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే సార్.